హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 35. దక్ష తన క్యాబిన్కి రాగానే కర్ణ టేబుల్ మీద కుప్పలు కుప్పలు ఫైల్స్ కనిపించడంతో అయోమయంగా చూస్తూ, గుడ్ మార్నింగ్ సార్, సారీ లేట్ అయింది, అది దారిలో అని చెబుతూ ఉంటే, ఏం చెప్పొద్దు అన్నట్టుగా చేయి చూపించి, ఈ ఫైల్స్ అన్నీ తీసుకుని వెళ్ళి వాటి సంగతి చూడు అనగానే, దక్ష అయోమయంగా చూడగానే, సెక్రటరీ అంటే షెడ్యూల్స్ చెప్పడమే కాదు, ఇంకా చాలా పనులుంటాయి, నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అనగానే, ఎస్ సార్ అంటూ ఆ ఫైల్స్ అన్నీ తీసుకుని వెళ్ళి ప్రతి ఎంప్లాయీ టేబుల్స్ మీద ఒక్కొక్కటిగా పెడుతూ వెళ్ళిపోయింది. అవన్నీ కంప్లీట్ చేసి దక్ష కర్ణ క్యాబిన్‌కి వచ్చేసరికి గంట పట్టడంతో గబగబా షెడ్యూల్ చదివి వినిపించేసరికి మరొక అరగంట పడితే మీటింగ్ హాల్ అరేంజ్ చెయ్యి అని చెప్పడంతో, నేను అరేంజ్ చేయాలా అని దక్ష అడిగేసరికి వెళ్ళు అని కర్ణ చెప్పడంతో, ఏంటి ఈరోజు బిహేవియర్ తేడాగా ఉంది అనుకుంటూనే మీటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళింది దక్ష. మీటింగ్ హాల్ బయట కూర్చున్న గార్డ్, ఏంటి మేడం, మీటింగ్ హాల్ రెడీ చేయమంటారా అని అడగడంతో, లేదు, ఎలా రెడీ చేయాలో చెప్పు, నేను రెడీ చేస్తాను అని అడిగేసరికి, మీరు రెడీ చేయడం ఏంటి మేడం అని అయోమయంగా అడిగేసరికి, నేనే చెయ్యాలయ్యా చెప్పు అని దక్ష అడిగేసరికి, సరే మేడం అంటూ కొన్ని ఫైల్స్ తీసుకొచ్చిచ్చి ప్రతి చైర్ ముందు ఈ ఫైల్ పెట్టండి మేడం అని చెప్పడంతో, దక్ష ఆ పనిలో ఉంటే ఒక వాటర్ బాటిల్ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చి, ఈ బాటిల్స్ కూడా ప్రతి ఫైల్ పక్కన పెట్టండి మేడం, అలాగే ఒక గ్లాస్ కూడా అని చెప్పడంతో, దక్ష అదే చేశాక, ప్రొజెక్టర్ ఒకసారి బాగా వర్క్ అవుతుందో లేదో చెక్ చేయండి, లైట్స్ అన్నీ ఆన్ చేసి పెట్టండి అని చెప్పడంతో, దక్ష ఆ పని చేయడంతో, అంతా సెట్ అయిపోయింది మేడం అని చెప్పేసరికి దక్ష బయటకొచ్చింది. దక్ష వెంటనే కర్ణ దగ్గరికి వెళ్ళి, సార్ మీటింగ్ రూమ్ రెడీగా ఉంది అని చెప్పడంతో, వెంటనే మీటింగ్కి వచ్చే ఎంప్లాయీస్ అందరి కోసం స్నాక్స్ ఆర్డర్ చెయ్యి అని చెప్పడంతో, సార్ సమోసా ఓకేనా అనగానే అతను ఆమె వైపు చూసి చికెన్ స్టార్టర్స్ అని చెప్పడంతో, దక్ష సరే అంటూ తన డెస్క్ దగ్గరికి వెళ్ళి రెస్టారెంట్కి కాల్ చేసి స్నాక్స్ ఆర్డర్ చేయడంతో, ఏంటే మనకేనా స్నాక్స్ ఆర్డర్ చేస్తున్నావు అని పక్కన ఉన్న ధన్య ఆత్రంగా అడిగేసరికి, నీకెప్పుడు తిండి గోలేనా అని అంది దక్ష చిరాకుగా. మరి ఎవరికి స్నాక్స్ ఆర్డర్ చేస్తున్నావు అనగానే, మీటింగ్కి వచ్చే వాళ్ళ కోసం అనగానే, అన్నట్టు అడుగుదామని మర్చిపోయాను, నువ్వెందుకు మీటింగ్ రూమ్ అరేంజ్ చేశావు, అక్కడ గార్డ్ ఉన్నాడు కదా, పైగా అందరికీ ఫైల్స్ కూడా నువ్వే డిస్ట్రిబ్యూట్ చేశావు అనగానే, ఏమైందో తెలీదు, ఈరోజు బాస్ కొంచెం కోపంగా ఉన్నాడు, ఈ పనులన్నీ నాతోనే చేపిస్తున్నాడు, చాలా అలసటగా ఉంది, కాళ్ళు కూడా నొప్పులున్నాయి, లేకపోతే ఇంత పెద్ద ఆఫీస్ ప్రతి ఎంప్లాయీకి ఫైల్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసరికి నా పని అయిపోయింది అని అంది దక్ష. ఎందుకు, ఏమైంది, ఏదైనా వర్క్లో మిస్టేక్ చేశావా అనగానే, లేదే, చేసి ఉంటే చెప్పేవాడు కదా, అసలు నిన్న గాని ఈరోజు గాని వర్క్లో మిస్టేక్ గురించి ఏమీ మాట్లాడలేదు, నిన్న కూడా సైలెంట్గా హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు అని చెప్పడంతో, అయితే ఈరోజే ఏదో అయ్యి ఉంటుంది, అదేంటో గుర్తు చేసుకో అని ధన్య చెప్పడంతో ఆలోచనలో పడింది దక్ష. ఇంతలో తన డెస్క్ దగ్గర ఉన్న ఇంటర్కమ్ రింగ్ అయ్యేసరికి రిసీవ్ చేసుకుని హలో సార్ అనగానే, అందరికీ మీటింగ్ గురించి అలర్ట్ ఇవ్వు అని చెప్పడంతో, వెంటనే ఇంటర్కమ్ అందరికీ కనెక్ట్ చేసి మీటింగ్కి రండి అని చెప్పి దక్ష ఇంటర్కమ్ డిస్కనెక్ట్ చేసి మీటింగ్ రూమ్కి వెళ్ళింది. అన్ని చైర్స్ ఫిల్ అయిపోవడంతో, ఇలా మేడం స్నాక్స్ వచ్చాయని ఒక పెద్ద కవర్ తీసుకుని గార్డు రావడంతో, అదంతా డిస్ట్రిబ్యూట్ చెయ్యి అని కర్ణ చెప్పడంతో, దక్ష అయోమయంగా చూస్తూనే అందరికీ స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి తనకి చైర్ ఖాళీగా లేకపోవడంతో కర్ణ పక్కన నిలబడింది. మీటింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 2 గంటలు పట్టడంతో కాళ్ళు నొప్పులు పుడుతూ ఉంటే కూర్చోవడానికి చైర్ కూడా లేక చాలా ఇబ్బంది పడింది దక్ష. మీటింగ్ ఫినిష్ అయిన తర్వాత మీటింగ్ డిస్మిస్డ్ అని చెప్పి కర్ణ సూట్ సరిచేసుకుంటూ బయటికి వెళ్ళిపోవడంతో, అతన్ని ఫాలో అవుతూ అతని ఛాంబర్కి వెళ్ళాక అతను చెబుతున్న నోట్ డిక్టేట్ చేసుకుని అదంతా ప్రాసెసింగ్కి ఇవ్వడం కోసం మళ్ళీ బయటకొచ్చి ప్రింటింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 10 నిమిషాలు నిలబడింది. కర్ణ డిక్టేట్ చేసిన మ్యాటర్ అంతా ప్రింట్ తీసుకుని వచ్చి అతని చేతికి ఇవ్వడంతో, ఫ్యాక్స్ చెయ్యి అని ఫ్యాక్స్ అడ్రస్ చెప్పడంతో ఆమె ఫ్యాక్స్ చేస్తూ ఉంటే ఏదో బిజినెస్ కాల్ మాట్లాడుతూ ఉండిపోయాడు కర్ణ. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇలా ఏదో ఒక పని చెబుతూనే ఉండేసరికి అసలు ఏమైందో, అతనికి ఎందుకు అంత కోపంగా ఉందో ఆమెకి అర్థం కాకపోతే, ఈలోపు మేడం కంపెనీకి ఏదో కొరియర్ వచ్చిందని పోస్ట్ మ్యాన్ లోపలికొచ్చి సంతకం పెట్టమని అడిగేసరికి
దక్ష సంతకం పెట్టిన తర్వాత పోస్ట్ మ్యాన్ పక్కకి తప్పుకోవడంతో ఆఫీస్ మొత్తం రెడ్ కలర్ హార్ట్ షేప్ బెలూన్స్ ఫిల్ అయిపోవడంతో అందరూ షాక్ అయ్యి వాటిని చూస్తూ ఉండిపోయారు. దాంతో కర్ణ బయటకొచ్చి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ అని అడుగుతూ ఉంటే బెలూన్స్ అన్నీ వచ్చి ఫిల్ అయిపోవడంతో పోస్ట్ మ్యాన్ అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి కొరియర్ వచ్చింది. సంతకం పెట్టి పక్కకి చూసేసరికి బెలూన్స్ లోపలికొచ్చాయి అనగానే ఎవరి దగ్గర నుంచి కొరియర్ వచ్చిందని కర్ణ అడగడంతో తన దగ్గర ఉన్న నోట్ దక్ష అతని చేతికి ఇవ్వడంతో దాని మీద ఉన్న వేద పేరుని చూసి అసహనంగా ఫీల్ అయిపోయి చాలా అయింది. నేను ఇప్పుడే వస్తాను, ఎవరూ వర్క్ మానేసి మీటింగ్లు పెట్టకూడదు అని అందరికీ వార్నింగ్ ఇచ్చి సెక్యూరిటీ వాళ్ళని పిలిచి బెలూన్స్ మొత్తం క్లీన్ చేయమని చెప్పి వెళ్ళిపోతుంటే దక్ష సార్ నేను రావాలా అని అడగడంతో అవసరం లేదు అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకున్నాడు. డ్రైవర్ని కూడా తీసుకువెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాక దక్ష ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గరే అయోమయంగా నిలబడి ఉంటే కర్ణ కార్ స్పీడ్గా వెళ్ళిపోయింది. కాసేపటికి కర్ణ కార్ ఒక పెద్ద ఇంటి కాంపౌండ్లోకి వెళ్ళగానే ఎవరు సార్ మీరు అని సెక్యూరిటీ అడుగుతుంటేనే కర్ణ వాచ్మెన్ వైపు చూసి మీ మేడం వాళ్ళ ఫాదర్ ఉన్నాడా అని అడగడంతో ఉన్నారు సార్ అని చెప్పాడు అతను. కర్ణ లోపలికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా అని పిలవడంతో ఆ సౌండ్కి అందరూ బయటికి రాగా ఎక్కడ మీ కూతురు ఎక్కడ అని అందులో ఉన్న ఒక నడివయసు వ్యక్తిని అడిగేసరికి ఎవరు నువ్వు అని అడిగాడు అతను. మీ కూతుర్ని పిలిస్తే తను క్లియర్గా చెప్తుంది అని కర్ణ కూడా హుందాగా సమాధానం చెప్పేసరికి వేద వేద అని అతని కూతుర్ని పిలవడంతో ఎస్ డాడీ అంటూ వేద కిందకొచ్చి ఎదురుగా కర్ణ కనిపించేసరికి షాక్ అయ్యి డాడీ అని పిలుస్తూ కిందకి రావడంతో ఎవరితను అని అన్నాడు అతను. కమ్ వేద, మీ డాడీ అడుగుతున్నాడు కదా, నేనెవరో చెప్పు, నేనెందుకు వచ్చానో కూడా చెప్పు అని చెప్పడంతో అతను కూతురు వైపు చూసి ఎవరు ఇతను అన్నట్టుగా చూసేసరికి డాడీ అని వేద ఏం చెప్పాలో తెలియక కంగారు పడుతుంటే చెప్పు, రోజు చాక్లెట్స్ ఫ్లవర్స్ బొకేలు ఆఫీస్కి ఇంటికి పంపిస్తూనే ఉన్నావు కదా, ఇప్పుడు సమాధానం చెప్పడానికి కంగారు పడతావేంటి అని అడిగాడు కర్ణ ఆమె వైపు చూస్తూ. డాడీ ఐ లవ్ హిమ్ అనగానే వాట్ ఆర్ యూ టాకింగ్ అని తండ్రి కోపంగా అడిగేసరికి డాడీ మొన్న వెళ్ళిన బిజినెస్ మీటింగ్లో ఆ కంపెనీ బాస్ ఇతనే, నచ్చాడు అని వేద తడబడుతూ చెప్పేసరికి నచ్చితే నువ్వు నచ్చలేదు అని కూడా నేను డైరెక్ట్గా నీ ఎదురుగానే చెప్పాను కదా, అయినా కూడా ఎందుకు ఇలా బొకేలు ఫ్లవర్స్ చాక్లెట్స్ పంపించి నా టైం వేస్ట్ చేస్తున్నావని అడిగాడు కర్ణ సీరియస్గా. ఐ లవ్ యూ కర్ణ, ఐ లవ్ యూ సో మచ్ అని చెబుతూ ఉంటే మాట్లాడకు, నీకు చాలా డీసెంట్గా నా రిప్లై చెప్పాను, అయినా కూడా నువ్వు చాలా ఇండీసెంట్గా బిహేవ్ చేస్తున్నావు. నీ వల్ల 2 డేస్ నుంచి ఆఫీస్లో వర్క్ ఎంత డిస్టర్బ్ అవుతుందో తెలుసా, నీ వల్ల నిన్నటి నుంచి ఈరోజు వరకు నాకు వచ్చిన లాస్ 50 lakhs, అదంతా నువ్వు భరిస్తావా అని అడిగేసరికి వేద వాట్ ఈస్ దిస్ అని తండ్రి కొంచెం గట్టిగా అడిగేసరికి డాడీ మీరైనా మాట్లాడండి, అతను నాకు నచ్చాడు అనగానే కానీ అతనికి నువ్వు నచ్చలేదు అని అతను డైరెక్ట్గా చెప్తూ ఉంటే ఇంకా అతనే కావాలంటావేంటి అంటూ ముందుకొచ్చింది వేద వాళ్ళ అమ్మ. కర్ణ ఆవిడ వైపు చూసి తను మీకు ఒకటే కూతురా అని అడగడంతో అవును బాబు అనగానే ఒక్కతే కూతురు అని కొండ మీద కోతిని అడవిలోని కాకిని ఏది అడిగినా కూడా కాదనకుండా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళ అంటూ వెటకారంగా అడిగేసరికి అవును బాబు అని ఇద్దరూ తలదించుకోవడంతో ఇలా గారాబం చేసి చెడగొడితే తనిలా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది తప్ప పద్ధతిగా ఎలా ఉంటుంది అని అన్నాడు కర్ణ. నాకు వచ్చి చెప్పావు కదా, నా కూతుర్ని ఎలా దారిలో పెట్టుకోవాలో నాకు తెలుసు, మీరింకా వెళ్ళొచ్చు అని వేద తండ్రి సీరియస్గా చెప్పడంతో నిజంగా మీరు మీ కూతురికి భయం చెప్పి ఉంటే వేరే వాళ్ళ ఫీలింగ్స్కి వాల్యూ ఇచ్చి వాళ్ళ టైం మనీ పాడు చేయాలని అనుకోదు మీ అమ్మాయి. తను కంటిన్యూస్గా ఫ్లవర్స్ బొకేస్ చాక్లెట్స్ పంపిస్తూనే ఆఫీస్లో ఒక టాపిక్ రైజ్ చేసింది. ఇదంతా బయటకి పాకితే పోయేది నా రెప్యుటేషన్, అడిగినవన్నీ ఇవ్వడం కాదు, అవసరమైనవి మాత్రమే ఇవ్వడం నేర్చుకోండి అని అన్నాడు కర్ణ. కర్ణ మాటలకి వేద ఆమె తండ్రి ఇద్దరూ ఏం మాట్లాడాలో తెలియక అతని వైపు చూస్తుంటే మీకు తెలియాలి కాబట్టి ఇక్కడి వరకు వచ్చి చెప్తున్నాను, ఇంకొకసారి మీ అమ్మాయి ఇది రిపీట్ చేయకుండా చూడండి అని అన్నాడు. అతను కూతురు వైపు చూసి ఎవరో వచ్చి పిల్లలని ఎలా పెంచాలో చెప్తే నేర్చుకునే స్థితికి నన్ను తీసుకొచ్చావు అన్నమాట. ఒక్క మాట నాకు అతను నచ్చాడు డాడీ అని చెప్పి ఉంటే నేనే వెళ్ళి మాట్లాడేవాడిని కదా, వాట్ ఈస్ దిస్ వేద అని అతను అడిగేసరికి సారీ డాడ్, అతను నో చెప్పేసరికి నేను తీసుకోలేకపోయాను, అందుకే ప్రేమించేలా చేసుకోవడానికి అలా గిఫ్ట్ పంపాల్సి వచ్చింది అని అంది వేద. గిఫ్ట్లు పంపిస్తే ప్రేమ పుడుతుందా,
ఇదేమైనా చిన్నపిల్లల ఆట అనుకున్నావా? ఆల్రెడీ నా ఒపీనియన్ మారదు అని కూడా చెప్పేశాను. బట్ నువ్వు వినిపించుకోలేదు. ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వదు అని అనుకుంటున్నాను. నాకు జరుగుతున్న లాస్ మొత్తం మీరే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి కర్ణ బయటకొచ్చేశాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.